తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో పృథ్వీరాజ్ అన్న అధ్యక్షన ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలను మూసేశాలన్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి టీచర్స్ కు, మేధావులకు, విద్యార్థి నాయకులందరూ కూడా తెలంగాణ క్రాంతి దళ పక్షాన ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం రాకముందు అన్న పృథ్వన్నతో పాటే అడుగులో అడుగేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్న మన పాత్ర ఏంటంటే, మన పాత్ర ఎప్పుడు కూడా ప్రజల పక్షానని, మన పాత్ర ఎప్పుడు అణగారిన వర్గాల పక్షానని ఆయన చెప్తూ ఉండేవాడు. 2009 నుంచి కూడా మేము యూనివర్సిటీలో ఉద్యమాలు చేసుకుంటా తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తూ ఉండే, మనకు విద్యా వైద్యం ఉచితంగా ఉన్నప్పుడే గ్రామాలు బాగుపడతాయి, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. అందుకోసం ఏం చేయాలనుకున్న క్రమంలో పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థను గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపరచాలి, అదేవిధంగా ఓటు మీద కూడా అవగాహన తీసుకోవాలని అన్నీ చెప్పిన విషయాలను స్ఫూర్తిగా తీసుకొని మేము 2016లో యువకులమంతా ఇక్కడ యూనివర్సిటీ నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి యూత్ను కూర్చోబెట్టి, మా ఊర్లో అప్పటికి పాఠశాల పరిస్థితి 11 మంది విద్యార్థులు, దాంట్లో 7 మంది అమ్మాయిలు, ఒకటే టీచర్. అరే మనం యూనివర్సిటీ స్థాయిలో పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాము, గ్రామాలకు వస్తే కనీసం పాఠశాలను సందర్శించుకునేంత పరిస్థితి కూడా లేదు కదా అని మాట్లాడి, మేమైతే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు పోనీయము, మనం ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలను కాపాడుకోవాలని చెప్తే ఫస్ట్ రోజు మా మాట ఎవరు వినలేరు. పెద్దలు కూడా మీరంటే గౌరవమే ఉద్యమంలో ఉన్నారు, మీరు మంచి మంచి మాటలు చెప్తారు, పని చేస్తారు, కానీ కనీసము మేము కూలి చేసుకునే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తాము, గవర్నమెంట్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పినారు. మేము వాళ్ళతో కొట్లాడి ఒక వారం రోజులు పేరెంట్స్ కి నమ్మకం కలిగించి, అంతేకాకుండా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల నుంచి దాదాపు 5 బస్సులు వస్తున్నాయి మా ఊరికి. 150 మంది విద్యార్థులు మా మండల హెడ్ క్వార్టర్ 9 కిలోమీటర్ల దూరం ఉండే మండల హెడ్ క్వార్టర్ పోయేవాళ్ళు. అందరికి ఒప్పించి ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఖబర్దారని చెప్పి వాళ్ళని బెదిరించి బస్సులందరినీ కూడా అద్దాల వల్ల కొట్టి అంత భయంకరమైన వాతావరణం చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలు ఎవరు కూడా రాకుంటే కొద్ది రోజులు పేరెంట్స్ మా మీద బాధపన్నారు, బస్సులంటే రానియరని. బస్సులు రానియకుండా చేసి గ్రామంలోనే మేము ఊరు నుంచి 5 మంది టీచర్లను పెట్టి 11 మంది ఉన్న స్టూడెంట్ ని 150 మంది స్టూడెంట్స్ చేసి అదే సంవత్సరం 2016లో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ విద్యా విధానాన్ని కూడా మేము మొట్టమొదటిగా 2016లోనే మా పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. 5 మంది టీచర్లని మా గ్రామం తరఫున మేము నియమించి వాళ్ళకి శాలరీస్ ఇస్తూ పేరెంట్స్ కమిటీ మేమందరం కలిసి ఎవరైతే బీఈడి టీటీసీ అయిపోయిన వాళ్ళు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని పెట్టి మేము అక్కడ స్కూల్ని ప్రారంభించడం జరిగింది, ఇంగ్లీష్ మీడియమే. దానికోసం అప్పుడు ఎంఈఓ గారిని, డిఈఓ గారిని, కలెక్టర్ గారిని, మంత్రి వరకు కూడా పోవడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ప్రతి సంవత్సరం 150 మంది పిల్లలకు మేము కనీసం అంటే ప్రతి సంవత్సరం ఒక 50-60 లక్షలు సేవ్ చేసినాం. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరంలో మాకు ఎదురైన చాలా అనుభవాలు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన సింపుల్ గా మేము 4000 స్కూళ్ళను మూసేస్తా అంటున్నాడు, తర్వాత నిర్మాణం చేసే స్కూల్, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్, తర్వాత సంగతి. ఫస్ట్ నిర్మాణం చేయి, నిర్మాణం చేయకుండా నువ్వు ఉన్న స్కూళ్ళను మూసేస్తే పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము అంత 5 మంది టీచర్లను పెట్టి ఒక 5 క్లాస్ రూమ్లను తీర్చిదిద్ది, కరెంటు లేకుంటే దానికి ఏపించి, బోర్ వేయించి, ఒక 1000 చెట్లు నాటి దానిని సంరక్షిస్తూ, అదేవిధంగా ఎన్జిఓస్ ఇందాక మా ఎంవి ఫౌండేషన్ అన్న ఇందాక మాట్లాడిన శాంతి సింహ మేడం కూడా మా గ్రామాన్ని విజిట్ చేసి స్కూల్కి వచ్చి కూడా చాలా అద్భుతంగా ఉందని ఎవరో చెప్తే వచ్చిపోయింది మేడం కూడా. వెంకటరెడ్డి సార్ వచ్చిండు. తర్వాత టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ కానీ వివిధ కొన్ని ఎన్జిఓస్ నుంచి మేము వాళ్ళకు ఒక 2 వాలంటీర్లను తీసుకొని వాళ్ళ నుంచి సహకారం తీసుకొని ప్రతి రూమ్ కూడా బెంచెస్ ఏర్పాటు చేసినాం. ప్రతి క్లాస్ రూమ్ ను కూడా డిజిటల్ క్లాస్ రూమ్ లో పెట్టినాము. ఎల్కేజీ నుంచి మళ్ళా 7th క్లాస్ వరకు కూడా మేము ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడం జరిగింది. ఇన్ని చేస్తున్న క్రమంలో దాదాపు 2016 నుంచి 26 వరకు, అంటే 10 సంవత్సరాలు మొన్ననే కంప్లీట్ అయింది మాది. ఈ 10 సంవత్సరాల సుదీర్ఘంగా ఎంత కష్టపడినామంటే, చాలా మంది ఇంతకుముందు టీచర్లు మాట్లాడినారు. మేము కొట్లాడినాక ఒక టీచర్ ఉంటే ఇంకా 2 ఇచ్చారు, 3 టీచర్లా మేము మా ఊరు నుంచి 5 మంది టీచర్లను పెడితే అంటే వేరే టీచర్లు అక్కడక్కడ తక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా టీచర్ ట్రైనింగ్ పోవాలంటే మా స్కూల్ నుంచే తీసేది, ఏదైనా ఎగ్జామ్ డ్యూటీ పంపించాలంటే మా స్కూల్ నుంచే. ఒకనొక టైంలో ఎంయూని కూడా అంటే బాగా కొట్టే పరిస్థితి పోయింది ప్రతి విషయానికి. ఎందుకంటే మీకు 5 మంది ఉన్నారు కదబ్బా, గవర్నమెంట్ చెయ్యకపోక మా స్కూల్కి మేము నిర్మాణం చేసుకున్న ఒక వ్యవస్థను కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి ఈ 10 ఏళ్ళలో అనేక అనుభవాలు మాకు. మా గ్రామంలో 4 ఎకరాల పొలంలో 1000 చెట్లని ఇంత
ప్రతి సంవత్సరం కూడా ఆ ఇది గురుకుల కోచింగ్ ఇస్తూ 10-15 మంది విద్యార్థులకు ఉచితంగా గురుకులకు పంపడం ఇన్ని చేస్తున్నా కూడా నిజంగా చెప్పాలంటే గత 10 ఏళ్ళలో కూడా గత ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆశించిన సహకారం అయితే మా గ్రామానికి అందలేదు. అట్లాంటిది గవర్నమెంట్ పాఠశాలలు నిలవాలంటే ఎట్లా నిలబడతాయి సార్? 7వ తరగతి వరకు ఉన్న మా పాఠశాలకి 3 టీచర్లను ఇచ్చి లాస్ట్ ప్రభుత్వము విద్యా వాలంటీర్లు కూడా ఎత్తేసింది. గతంలోనైనా గొప్ప 3 టీచర్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా విద్యా వాలంటీర్ ఇచ్చేది. విద్యా వాలంటీర్ యొక్క ఉన్న 3 టీచర్లు ఒకరినిద్దరిని ట్రైనింగ్ పేరు మీద అక్కడిక్కడ తిప్పుతా ఉంటే ఇక మా పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంటది? ప్రతి పేరెంట్ కూడా సమాధానం చెప్పాలి. మళ్ళా వాళ్ళకి ఎట్లుంటుందంటే పేరెంట్స్ కి మామూలుగా కూలి వేతలు కూడా మా వాడు షూ వేసుకోవాలి, మా వాడు బెల్ట్ పెట్టుకోవాలి, మా వాడు టై ఉండాలి. అది కూడా ఆ విధానాన్ని కూడా మేము కొంతమంది దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఐడి కార్డు, టై బెల్ట్, షూస్, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో ఏ విధంగా అయితే టర్మ్ బుక్స్ పెడతారో ఆ విధంగా పెట్టి ఇప్పటికే నడిపిస్తా ఉన్నాము. ఇంకా కూడా పేరెంట్స్ కి అక్కడక్కడ కొంత బాధ కలిగించే ఉంటే ప్రీ ప్రైమరీ అందించలేకపోతా ఉన్నాం ఈ 2 years నుంచి. ఎందుకంటే పిల్లలు తక్కువైనారు, 5-6 మంది పిల్లలకు అది పెట్టలేని పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ కి ఇప్పుడు ఏదైతే 4000 స్కూళ్లు ప్రకటించినారు, మేము మన ఊరు మనబడి కార్యక్రమం ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారికి, అప్పుడు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి గారికి మన ఊరు మనబడి కార్యక్రమంలో మా గ్రామాన్ని చేర్చండి, మా గ్రామంలో మౌలిక వసతులు నిర్మించండి. 8 ఏళ్ల నుంచి మేము అప్పటికి 7-8 ఏళ్ళు అయింది మేము ఇట్లా కష్టపడుతున్నాం అని చెప్తే కూడా నిమ్మకి నీరెత్తినట్టు చేస్తున్నారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి కడెన్సీఆర్ గారిని కూడా కలిసినాం. అంటే ఎట్లుందంటే జస్ట్ మీరు చేసేది చేసుకోబోతుండ్రు, ఏమైతుంది అన్నట్ల పరిస్థితి. గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ అనేది, అంటే ఒక గ్రామం నుంచి ఇంత కష్టపడి మేము మా యువకులు ఒక 10 ఏళ్ల శ్రమ, మేము ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా ఈ రోజు ఎక్కడో ఉంటుంటే మేము ఏది చెప్తుంటే మాకు పృథ్వన్న మాకు అది నేర్పించాలి, ఉద్యమంలో పనిచేయాలి, ప్రజల పక్షాన ఉండాలి. ఇవాళ మీడియా వచ్చింది కానీ పృథ్వన్న అప్పుడు తిడుతుండే, ఏ మీడియా ఏముందా బా, మనకు పేపర్ ఏముంది, ఫస్ట్ మనం పని చేసుకుంటా పోవాలని. మన జరిగిన విషయానికైతే నాకు నేను లేను, ప్రజెంట్ సర్పంచ్ అయినా అన్న ఆశీర్వాదంతోనే ఇప్పుడు తిమ్మాదిపల్లి సర్పంచ్ గా కూడా ఉన్నా. నేను సర్పంచ్ కాకముందు ఇవన్నీ చేయడం జరిగింది. నిన్న మొన్న వచ్చిన ఇంటర్ అయిపోయిన తెలంగాణ ఉద్యమం అయిపోయినాక ఇంటర్ అయిపోయిన వాళ్ళు, లేకుంటే కులం కార్డు పెట్టుకొని జోకేగాళ్ళు, ఈ ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకే కొంతమంది జోకర్ గాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్న గురించి అన్న ఉద్యమం గురించి ప్రశ్నిస్తే నాకు నవ్వు వస్తుంది. చెప్పాల్సిన అవసరం ఏమనుకోవద్దండి, ఎందుకంటే నేను రాలేకపోయినా ఆ రోజు. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అన్న గురించి తెలుసుకోవాలంటే మీరు యూనివర్సిటీ సి హాస్టల్, ఏ హాస్టల్, బి హాస్టల్ మంజీరకు వచ్చి కనుకోండి. ఛాయల దగ్గర మీరు చెప్పిన ఉద్యమకారులు అందరూ కూడా అన్న ఆధ్వర్యంలోనే ఉద్యమం చేసిన వాళ్ళు, అదొకటి గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని ఖచ్చితంగా స్కూల్ మూసివేత అనేది విరమించుకోవాలని మేము క్రాంతిదళ పక్షాన డిమాండ్ చేస్తూ, ఏదైతే మా పాఠశాలను 10 సంవత్సరాల స్ఫూర్తిగా మేము ముందుకు పోయినామంటే అది పృథ్వీరాజ్ అన్న మాకు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శకంగానే మేము మా పాఠశాలను తీర్చిదిద్దినాం. అదే విధంగా నిజాయితీగా ఈరోజు సర్పంచ్ అయినా కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏదైతే ఫస్ట్ 4000 స్కూళ్లను ప్రీ ప్రైమరీ ఏది చేస్తావో అవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడినప్పుడు మాత్రమే నువ్వు అట్లాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్తూ, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అని, మధ్యాహ్నం అన్నం అని, వాళ్ళకు కూడా సరైన బిల్లులు కానీ, నెలకు అక్కడ పనిచేసే వంట వాళ్ళ పరిస్థితి నెలకు 2000, 1000-2000 వస్తుంది పరిస్థితి. ఎట్లా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు? చాలా ఊర్లలో కూడా వంట బంద్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మా ఊరే ఉంది, మళ్ళీ మేము వాళ్ళకి సపరేట్ డబ్బులు ఇచ్చి కూడా వంట చేయించుకొని ముందు పోయే పరిస్థితి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాం కానీ సమయభావం వల్ల చెప్పలేకపోతున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పృథ్వీరాజ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.